మహోన్నతుడును సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శుభనామమున మీ అందరికీ వందన శుభములు తెలియపరుస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో ప్రతిదినం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ప్రతిదినం మా పరిచర్యల నుంచి మేము మీతో కలిసి కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మా ఎడల చూపినటువంటి మహాకృపను బట్టి మేము ఎంతైనా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాం. కావున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిదినం వస్తున్నటువంటి ఈ కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడుతూ ఆశీర్వదించబడుతున్నారని మేము తప్పక ప్రభునందు విశ్వసిస్తూ నమ్ముతూ ఉన్నాం. అయితే ఈ దినం కూడా దేవుని యొక్క లేఖన భాగం కొరకు ఎదురు చూస్తున్నారా? ఈ దినం కూడా దేవుని యొక్క లేఖన భాగాన్ని నేర్చుకొని దాన్ని మన జీవితాల్లో మనం పొందుపరుచుకొని దేవుని యొక్క లేఖన భాగం ప్రకారముగా మనం ఈ దినమంతా జీవించాలి అనుకుంటున్నారా? అయితే రండి, ఈ దినానికి దేవుడు మనకు దయచేసినటువంటి లేఖన భాగాలను మనం చూద్దాం. మన పరిశుద్ధ గ్రంథాలను తెరుద్దాం. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనాన్ని ఈనాటి ధ్యానం కొరకై చదువుదాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడినైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేతును, నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాలను మనందరి వినికిడిలో దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఫలభరితముగాను మార్చునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత చక్కని లేఖన భాగం చూడండి. ఈ దినానికి దేవుడు మనకు దయచేస్తున్నటువంటి మాట, దేవుడు ఎవరు అనంటే ఆయన నీకు నాకు సహాయకుడు అనేటువంటి మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనకు సహాయం చేసేటువంటి వారు. ఆయన నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు తన సహాయాన్ని అందించడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. ప్రియమైనటువంటి వారులారా, దిక్కుదోసిన పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో ఈ దినం ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నావేమో. అయితే నా దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీకు సహాయము చేసేటువంటి వాడను నేనే. అందుకనే బైబిల్ సెంటర్లో చక్కని ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. బైబిల్ గ్రంథం మధ్యలో ఒక మాటను చూడవచ్చు. మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలతో, ఈనాటి సార్వత్రిక సంఘముతో, మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, మీరు చింతించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు అనగా మీకు సహాయము చేసేటువంటి వాడను నేనే. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనం మనుషుల సహాయాన్ని ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు ఏ మనిషి వస్తాడు, నాకు సహాయం చేస్తాడులే, ఇదిగో నా బాధల్లో నుంచి, నా కష్టాల్లో నుంచి, నా శ్రమల్లో నుంచి, నా ఇరుకుల్లో నుంచి, నా ఇబ్బందుల్లో నుంచి, నా సమస్యల్లో నుంచి నన్ను విడిపిస్తాడులే, నా కుటుంబ పరిస్థితుల్లో ఆ మనిషి ద్వారా నాకు దారి దక్కుతుందిలే అనుకుంటున్నాము. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులు మోసం చేసేటువంటి వారిగా కనబడతారు. అందుకనే పరిశుద్ధ లేఖన భాగం ఒక మాట సెలవిస్తుంది, నువ్వు మనుషులను నమ్మబాక, వారు నీకు సహాయం చేయరు. మనుషులు నమ్మేదానికంటే, రాజులను ఆశ్రయించేదానికంటే దేవుణ్ణి ఆశ్రయించు. ఇక్కడ యాకోబు భక్తుడు ఎవరిని ఆశ్రయించారు? ఇశ్రాయేల్ ప్రజలు ఎవరిని ఆశ్రయించారంటే ఈ 41వ అధ్యాయం అంతా కూడా దేవుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే యాకోబును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. యాకోబు అనగా ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు. డోంట్ ఫియర్, నేను నీతో ఉన్నాను, నీకు సహాయం చేసేటువంటి వాడును నేనే. నా సహాయము నీకుండగా, ఇదిగో ఎందుట్లో కావాలి? నీ ఉద్యోగ విషయంలో సహాయం కావాలా? నీ చదువు విషయంలో సహాయం కావాలా? నీ పని పాటల్లో సహాయం కావాలా? ఇదిగో ఏ విషయంలో నీకు సహాయం కావాలో దేవుడు చూస్తున్నాడు. ప్రియమైనటువంటి సుమా, ఇదిగో మనుషులు నీకు చేస్తా అని చేయకుండా నిన్ను మోసం చేయొచ్చు. వాళ్ళు మనుషులు, కానీ ఈయన దేవుడు మహా గొప్ప దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, అద్భుతకరుడైనటువంటి దేవుడు నీతో ఈ ఉదయకాల సమయం మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే నీకు సహాయము చేసేటువంటి వాడను నేనే. ఆయన సహాయము నీకు దొరకాలి అంటే, ఆయన సహాయము నీకు కలగాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ కుడి చేతిని ఆయనకు అప్పగించగలగాలి. ఇక్కడ చూడండి ఎంత చక్కని మాట యాకోబు గారితో దేవుడు తెలియపరిచాడో తెలుసా? యెషయా ద్వారా ఇంగో
నీకు సహాయము చేసేటువంటి వాడను నేనుండగా నీ కుడి చేతిని నాకు అప్పగిస్తే నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉంటా. ఇక నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉంటే నువ్వు దేవునికి నీ చెయ్యిని అప్పగించగలిగితే, దేవునికి నీ జీవితాన్ని అప్పగించగలిగితే, ఆయనే నీకు సహాయకుడుగా ఉంటే నిన్ను పడదోయగలరు? ఎవడు నిన్ను కృంగదీయగలడు? ఎవడు నిన్ను కాదనగలడు? ఈరోజు మనుషులు నిన్ను కాదంటున్నారేమో, లేదంటే నీ ముందున్నటువంటి పరిస్థితులు నిన్ను కాదని చెప్తున్నాయేమో. ఇక నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందిలే, మనుషుల్ని ఆశించాను, రాజులని ఆశించాను, ఎవడో నాకు సహాయం చేయలేదు, నేను చచ్చిపోవటం బెటర్ అనుకుంటున్నామేమో. ఉదయకాల సమయంలో నా దేవుడు బలమైన అమూల్యమైన వాగ్దానం చేస్తున్నాడు. భయపడకు, డోంట్ ఫియర్, ఐ యామ్ విత్ యూ. నా దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉన్నానా, భయపడకు, భయపడాల్సినటువంటి అవసరం లేదు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నా, నీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ నువ్వు నీ కుడి చేతిని నాకు అప్పగించగలగాలి. అందుకని ఆయనతో ఏమన్నాడు తెలుసా? భయపడకయా, నేను నీ దేవుడైన యెహోవాను. ఎంత చక్కని మాట! నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ఎక్కడి నుంచి వింటున్నారో నాకు తెలియదు, కానీ దేవునికి నీ చేతిని అప్పగించగలిగితే ఆయన నీ సహాయకుడిగా ఉంటాడు. అందుకనే పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఒక మాటను చూడొచ్చు. ఏమంటాడంటే, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమంటాడంటే, పరిశుద్ధ స్థలములో నుంచి ఆయన నీకు సహాయము చేయును, నీ కోరికలన్నీ సిద్ధింపజేస్తాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నుంచి నీకు సహాయకుడిగా నిలుస్తాడు. ఆయన సహాయము నీకు రావాలి అంటే నువ్వు ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయన అడగాలి. ప్రభువా, నీ సహాయం కావాలయ్యా, ఈ లోకంలో తండ్రి నాయనా నాకు ఎక్కడి నుంచి సహాయం రాదు ప్రభువా, నీ సహాయమే నాకు కావాలి ప్రభువా, నీ ఆదరణ కావాలి, నీ అండ కావాలి ప్రభువా. నీ ఆదరణ నాకుంటే ఇదిగో ప్రభువా, నా జీవితంలో ఒక ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ నా ముందున్నా, ఒక ఎక్కలేనటువంటి ఎత్తైనటువంటి పరిస్థితి నా ముందున్నా, నేను చేయలేనిదైనా నీ సహాయము నాకుంటే నేను దాన్ని తప్పనిసరిగా చేయగలను. ఎందుకంటే యు కెనాట్ డూ బట్ గాడ్ కెన్ విత్ యూ, డెఫినెట్లీ యూ కెన్ డూ. దేవుడు ఎప్పుడైతే నీతో ఉంటాడో, దేవుడు ఎప్పుడైతే నీకు సహాయకుడుగా ఉంటాడో, ఆయన నీ చేయిని ఎప్పుడైతే పట్టుకుంటాడో, నువ్వు చేయలేనటువంటి బలమైన కార్యాలు, శూరమైన కార్యాలు నువ్వు చేయలేవు. కానీ ఆయన నీ చేయి పట్టుకుంటే, ఆయన నీతో ఉంటే, ఆయనే సహాయకుడిగా ఉంటే తప్పనిసరిగా నీ కుడి చేతిని ఆయన పట్టుకొని నువ్వు చేయలేని బలమైన శూరమైన కార్యాలు, నీ ముందున్నటువంటి వాడు అబ్బురపడి ఆశ్చర్యపోయేటట్లుగా నా దేవుడు చేయగలిగినటువంటి వాడు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, అలాంటి కార్యాలు నువ్వు చేయాలా? అలాంటి కార్యాలు నువ్వు చూడాలి, చేయాలి అంటే నీ కుడి చేతిని ఆయనకు అప్పగించో, తప్పనిసరిగా ఆయన సహాయం నీకు వస్తుంది. నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు, దేవుడు నీతో ఉంటాడు. అట్టి కృప, అట్టి సహాయం, అట్టి భాగ్యం దేవుడు మీ అందరికీ, మాకందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం రండి. మిక్కిలి పరిశుద్ధుడా, సర్వాధికారి, మహోన్నతుడా, మా గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అద్భుతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలయ్యా. గనుడా, మహోన్నతుడా, ఇదిగో నువ్వు భయపడకు, నీ సహాయకుడు నేనే అన్నావు. ఈ దినమంతా ప్రభువా, మా పని పాటల్లోనూ మా రాకపోకల్లోనూ ప్రభువా మా సహాయకుడిగా మీరు మమ్మల్ని నడిపించండి అయ్యా. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మా కుడి చేతిని ప్రభువా మీరు పట్టుకోనండి ప్రభువా, మీరు మమ్మల్ని బలపరిచి మా కోరికలను మీరు సిద్ధింపచేసి మమ్మల్ని నడిపించండి. ఈ దినాన్న పుట్టినరోజులు, జన్మదినాలు ప్రభువా, వివాహ వార్షికోత్సవాలు ఎందరైతే జరుపుకుంటున్నారో వారందరితో మీరు తోడయండి. ఈ దినచర్య నీ నామానికి మహిమ, మా అందరికీ మేలు, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. దేవుడు మనందరినీ ఈ దినమంతా తన మహాకృపలో నింపి తన సహాయముతో మన కుడి చేయి పట్టుకొని నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.